ఈ సర్కిల్ $1 మిలియన్ ని రిప్రజెంట్ చేస్తుంది అనుకోండి. అంటే $10 మిలియన్ ఇలా ఉంటుంది, $100 మిలియన్ ఇలా ఉంటుంది, అండ్ $1 బిలియన్ చూడ్డానికి ఇలా కనిపిస్తుంది. ఎలాన్ మస్క్, ది ఫౌండర్ అండ్ CEO ఆఫ్ స్పేస్ ఎక్స్ అండ్ కో-ఫౌండర్ ఆఫ్ టెస్లా, తన నెట్వర్త్ $225 బిలియన్. సరే, వరల్డ్ వైడ్ ఎందుకు, మన ఇండియాలోనే రిచెస్ట్ పర్సన్ అయిన ముఖేష్ అంబానీ, చైర్మన్ ఆఫ్ రిలయన్స్ ఇండస్ట్రీస్, పర్సనల్ నెట్వర్త్ $80.9 బిలియన్. అండ్ ఇంకొక పక్క మనం, బహుశా మీరు ఇప్పుడు చదువుకొని సంపాదించిన డిగ్రీతో జాబ్ చేస్తుండొచ్చు. మేబీ ఇప్పుడు మీ దగ్గర పెద్దగా సేవింగ్స్ లేవు, ప్రతిరోజు మీ ఖర్చులు పెరుగుతూ వెళ్తున్నాయి. ప్రతి నెల కొంచెం డబ్బును సేవ్ చేయడానికి స్ట్రగుల్ అవుతూనే నెక్స్ట్ మంత్ శాలరీ ఎప్పుడు వస్తుంది, ఇంకెప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు. కొన్నిసార్లు ఈ కంపెనీలో జాబ్ మానేయాలనిపిస్తుంది, ఎందుకంటే ఈ కంపెనీ చాలా తక్కువ పే చేస్తుంది. ప్రతి నెల మీ క్రెడిట్ కార్డ్ బిల్, ఇంటి రెంట్, బైక్ EMI ఇలా ఇవన్నీ మీ మీద పడుతున్నాయి. ఒక స్టూడెంట్ చాలా నమ్మకంతో కోర్స్ స్టార్ట్ చేస్తాడు, నేను చాలా సంపాదిస్తాను ఆశతో డిగ్రీ కంప్లీట్ చేస్తాడు. బట్ ఇప్పుడు తనకంటూ సేవింగ్స్ లేవు, ప్రతిరోజు ప్రతి దగ్గర సాక్రిఫైస్ చేస్తున్నాడు. అది ఇష్టమైన బట్టలు అవ్వచ్చు, ఇష్టమైన ఫుడ్ అవ్వచ్చు, అమ్మ నాన్నలకి గిఫ్ట్ అవ్వచ్చు. ఇప్పుడు తనకి రిచ్ అవ్వడం, వెల్దీ అవ్వడం ఒక కలగానే కనిపిస్తుంది, కళలో కూడా నిజమవ్వదేమో అనిపిస్తుంది. అసలు వీళ్ళందరూ ఎలా చేశారు? ఈ కోటీశ్వర్లు, బిలియనర్స్ని మళ్ళీ చూస్తూ మీకు మీరు ఇలానే క్వశ్చన్ చేసుకుంటారు కదా. ఎస్పెషల్లీ ఎవరైతే చాలా చిన్న ఏజ్లోనే చాలా చేసి చూపించారో వాళ్ళని చూసి మీ మీద మీకే కోపం వస్తుంది. వాళ్ళ లైఫ్ ఎంత బాగుంది, వాళ్ళు చాలా లక్కీ, సిల్వర్ స్పూన్తో పుట్టారు, నాకు అదృష్టం లేదు, డబ్బే నా ప్రాబ్లమ్స్ కారణం, బహుశా నేను తనంత స్మార్ట్ కాదు, నా తలరాతే అంతా. మీరు చిన్నప్పటి నుంచి ఏవైతే కలలు కన్నారో, ఆ పెద్ద వైట్ బంగ్లాలో ఉండడం, అందులో స్విమ్మింగ్ పూల్, మీ ఫేవరెట్ స్పోర్ట్స్ కార్ని డ్రైవ్ చేయడం, పూర్తి ప్రపంచాన్ని ట్రావెల్ చేయడం, ఒకానొక టైంలో ఇలా అనిపిస్తుంది, ఈ కళలన్నీ కేవలం కళలుగానే మిగిలిపోతాయి, ఎప్పటికీ నిజం కావు. దీస్ ఆర్ జస్ట్ డ్రీమ్స్. బట్ యు ఆర్ రాంగ్. ఇలా ఆలోచించడమే మీరు చేస్తున్న పెద్ద తప్పని నేనంటే మీరేమంటారు? అలానే నేను మీతో ధనవంతులు అవ్వడం వెనుక ఒక డీప్ సైన్స్ ఉంది. దీన్ని అర్థం చేసుకున్న తర్వాత ఎలాంటి వారైనా సరే ఇది అప్లై చేసి ధనవంతులు అవ్వచ్చు. మీరు మీ డ్రీమ్స్ని చంపుకునే అవసరం లేదు. బంగ్లా కొనడమైనా, వరల్డ్ మొత్తం తిరగాలనుకున్నా మీరు దాన్ని నిజం చేయొచ్చు అని చెప్తే మీరు నమ్ముతారా? మేబీ నేను చెప్పేవన్నీ మీకు అబద్ధాలు అనిపించవచ్చు, బట్ ఐ ప్రామిస్ ఇదంతా ఒక నిజం. అండ్ ఈ వీడియో ఎండ్లో మీరు ఎలా ఫీల్ అవుతారో, అవును ఇలా ఒక దారి ఉంది, దేని గురించి అయితే మీతో ఇప్పటి వరకు ఎవ్వరూ చెప్పలేదు. ఎస్, ఈ దారి డెఫినెట్గా కష్టంగా ఉంటుంది, స్ట్రగుల్ చాలా ఎక్కువ ఉంటుంది, అప్స్ అండ్ డౌన్స్ కూడా చాలా వస్తాయి. ఈ స్కూల్, కాలేజ్, సొసైటీలో నేర్పించిన ఎన్నో పాత బిలీఫ్స్ బద్దలైపోతాయి, పెయిన్ కూడా అనిపిస్తుంది. అండ్ ఈ విషయం కూడా నేను ముందే చెప్పాలనుకుంటున్నా, మీలో చాలామంది ఈ దారి చివరి వరకు ఎప్పటికీ చేరుకోలేకపోవచ్చు కూడా. కానీ ఒక్కవేళ మీరు చేరుకుంటే మీకు ఎంత డబ్బు దొరుకుతుందంటే మేబీ మీరు దాన్ని మేనేజ్ చేయలేరు. దేన్నైతే మీరు ఇప్పటివరకు కళలో కూడా ఊహించుకోలేదో, ఈ దారి యొక్క చివరిలోనే మీకు కావాల్సిన సంతోషం అంతా దాగుంది, ఆ ఫ్రీడమ్ దాగుంది. దేని గురించి అయితే మీరు కష్టపడుతున్నారో, అసలు డబ్బు గురించి ఆలోచించాల్సిన అవసరం లేని లైఫ్ దొరుకుతుంది. ఫ్రెండ్స్, నేను ఒక యూట్యూబర్గా ఈ వీడియోలో నాకు నచ్చింది చెప్పట్లేదు, వీటిని ప్రాక్టికల్గా అప్లై చేసి బుక్ రాసిన MJ డిమార్కో బుక్స్ నుంచి నేర్చుకొని ఎన్నో గంటల కంటెంట్ని ఈ 15-20 మినిట్స్లో చెప్పడానికి ట్రై చేస్తున్నాం. సో మీరు సిద్ధంగా ఉన్నారా నాతో పాటు ఈ ప్రయాణాన్ని మొదలు పెట్టడానికి? ఏంటి ఇంకా ఇక్కడ ఉన్నారా? గ్రేట్, అయితే రండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఇప్పటి వరకు డబ్బుల గురించి మీరేమర్థం? ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, వారెన్ బఫెట్, మార్క్ జుకర్బర్గ్, బిల్ గేట్స్ వీళ్ళందరినీ వదిలేయండి. ఒకవేళ కేవలం మన దేశంలో ఉన్న బిలియనర్స్ గురించి మాట్లాడితే నిఖిల్ కామత్, సెల్ఫ్ మేడ్ బిలియనర్, రితేష్ అగర్వాల్, సెల్ఫ్ మేడ్ బిలియనర్, బైజు రవీంద్రన్, సెల్ఫ్ మేడ్ బిలియనర్, ఆచార్య బాలకృష్ణ, సెల్ఫ్ మేడ్ బిలియనర్, సచిన్ బన్సాల్, సెల్ఫ్ మేడ్ బిలియనర్, విజయ్ శేఖర్ శర్మ, సెల్ఫ్ మేడ్ బిలియనర్. అసలు వాళ్ళ అలాంటిదేముంది? వాళ్ళకి తెలిసింది అండ్ మీకు తెలియనిది ఏంటి? నిజమేంటంటే మీ బిలీఫ్స్ అన్నీ తప్పు. ఈ విషయం మీకు చిన్నప్పుడే నేర్పించారు, మనీ ఈజ్ ఈక్వల్ టు శాలరీ. అందుకే ఒక మంచి జాబ్ తెచ్చుకోవడం మన స్కూల్, కాలేజ్ లైఫ్ మరియు ఎడ్యుకేషన్ యొక్క సోల్ పర్పస్ అయిపోయింది. ఇందులో తప్పు ఏంటని మీరు నన్ను అడిగితే, ఐ బిలీవ్ మీరు ఈ వీడియో చూస్తున్నారంటే డబ్బు సంపాదించాలనుకున్నారు, చాలా సంపాదించాలనుకున్నారు, అండ్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సంపాదించాలనుకుంటున్నారు. ఒకవేళ ఇదే మీ గోల్ అయితే డబ్బులు సంపాదించడానికి ఈ ఈక్వేషన్ మీకు ఎప్పుడూ హెల్ప్ చేయదు.
మనందరి దగ్గర సమానమైన రీసోర్సెస్ ఉన్నాయి. ఈ రీసోర్స్ చాలా అమూల్యమైనది. ఈ రీసోర్స్ అన్నిటికంటే చాలా ముఖ్యమైనది. ఇది ఒక్కసారి అయిపోతే దాన్ని మళ్ళీ మీ దగ్గరికి తెచ్చుకోవడానికి ఎటువంటి దారి లేదు. ఈ రిసోర్స్ సమయం, టైం. ఒక స్టాండర్డ్ జాబ్లో మీరు మీ పనికి ఎంతైతే సమయం ఇస్తారో మీకు అంత డబ్బులు మాత్రమే దొరుకుతాయి. పార్ట్ టైం చేస్తే పార్ట్ టైం డబ్బులు దొరుకుతాయి, ఫుల్ టైం చేస్తే ఫుల్ టైం డబ్బులు దొరుకుతాయి, ఒకవేళ ఓవర్ టైం చేస్తే ఓవర్ టైంకి కూడా డబ్బులు దొరుకుతాయి. This simply means that the amount of money earned is directly proportional to the amount of time you put into the job. ఒకవేళ మీరు నెలకి 30,000 సంపాదిస్తే ఈ ఈక్వేషన్ ప్రకారం మీరు 1 కోటి సంపాదించడానికి దగ్గర 28 సంవత్సరాల సమయం పడుతుంది. అండ్ ఈ 28 ఇయర్స్లో కూడా ప్రతి నెల ఇల్లు నడపడానికి ఖర్చు, ట్యాక్స్ లాంటివి మనం కలపలేదు. అండ్ ఇది కూడా గుర్తుంచుకోండి, పెరుగుతున్న ధరలతో పాటు ఆ ₹1,00,00,000కి ఇప్పుడున్న వాల్యూ 28 సంవత్సరాలకి ఉండదు, ఏదైతే ఇప్పుడుందో. సో నిజమిది, నెలకు 30,000, 50,000 ఇన్కమ్తో ముందుకు వెళ్తే మీరు కోటీశ్వరుడు అయ్యేది మీ వయసు అయిపోయాక మాత్రమే. అండ్ మీ అన్నిటికంటే వాల్యుబుల్ ప్రీషియస్ రిసోర్స్ అయిన టైం, అది కూడా మీ చేయి జారిపోతుంది. ఎందుకంటే ఆ సమయం అంతా మీరు డబ్బు సంపాదించడానికి ఉపయోగించేశారు. అండ్ సంపాదించిన అమౌంట్ కూడా చాలా పెద్దదైతే కాదు. సో మళ్ళీ ఇంకొకసారి మీతో మీరు, అసలు ఈ ప్రపంచంలో ఇంత చిన్న వయసులో సెల్ఫ్ మేడ్ మిలియనర్స్ ఎలా అవుతున్నారు? వాళ్ళ అంత కొత్తగా ఏముంది? అండ్ నిజం ఏంటంటే వాళ్ళ ఈక్వేషన్ మీ ఈక్వేషన్ కంటే చాలా భిన్నంగా ఉంటుంది. వాళ్ళ డబ్బు గురించి ఆలోచించే విధానం కూడా వేరుగా ఉంటుంది. దేన్నైతే మీరు ఇప్పటి వరకు అర్థం చేసుకోలేదు. ఫ్రెండ్స్, నాకు మీ 100% అటెన్షన్ ఇక్కడ కావాలి. ప్లీజ్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. డబ్బు వెనక్కి పరిగెట్టడం ఆపేయండి. ఈ రోజు నీ క్యాపిటలిస్ట్ సొసైటీలో మనీ గేమ్ యొక్క రూల్స్ టోటలీ డిఫరెంట్. మీరు ఎంతైతే వాల్యూ క్రియేట్ చేయగలరో అంత డబ్బులు మాత్రమే దొరుకుతాయి. కానీ మీ వాల్యూ ఎంతని ఎవరు డిసైడ్ చేస్తారు? దీన్ని డిసైడ్ చేసేది మార్కెట్, దీన్ని డిసైడ్ చేసేది కన్స్యూమర్స్. మీరు, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ, మీ నైబర్స్, మీ దేశంలోని ప్రజలు, వీళ్ళందరూ కూడా మార్కెట్లో ఒక భాగం. మా ఫ్రెండ్స్లో ఒకడికి మూవీస్ అంటే చాలా పిచ్చి. ఎప్పటికైనా పెద్ద యాక్టర్ అవ్వాలని వాడి కల. నేను అడిగా, ఎందుకురా అంత పిచ్చి అని అంటే, బాలీవుడ్, టాలీవుడ్లో చాలా డబ్బులుంటాయి, యాక్టర్స్ చాలా ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు, కొన్ని కోట్లు సంపాదిస్తారు అని అన్నాడు. ఎస్, అది నిజమే. కానీ యాక్టర్స్ ఎక్కువ సంపాదించడానికి టాలీవుడ్ ఫిలిమ్స్కి ఒక మార్కెట్ ఉండాలి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆ యాక్టర్కి డిమాండ్ ఉండాలి. ప్రజలు వాళ్ళ యాక్టింగ్తో కనెక్ట్ అవ్వాలి, ఫీలింగ్స్ జనరేట్ చేయగలగాలి. మనుషులకి ముందు వాల్యూ కనిపించాలి. అప్పుడు టికెట్స్ మీద డబ్బులు ఖర్చు పెట్టేసని అనిపించి వాళ్ళు ఖర్చు పెడతారు. వీళ్ళు డబ్బులు ఖర్చు పెడితేనే యాక్టర్స్ డబ్బులు సంపాదిస్తారు. అండ్ ఈ పూర్తి విషయం ప్రతి ఫీల్డ్ ఇంప్లిమెంటబుల్. ఎక్కడైతే మనుషులు చాలా ఎక్కువ డబ్బులు సంపాదిస్తారో, అది క్రికెట్ అవ్వచ్చు, ఫుట్బాల్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేమైనా ఫీల్డ్ అవ్వచ్చు. అండ్ ఒకవేళ క్రికెట్ ఫీల్డ్కి డిమాండ్ ఉంటే జస్ట్ ఇమాజిన్, ఎవరైతే గేమ్లో టాప్ ప్లేస్లో ఉంటారో, ఆ పొజిషన్ ఏర్పరచుకుంటారో, వాళ్ళు ఎంత ఎక్కువ డబ్బులు సంపాదిస్తారో మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నాం. మీరు ఎంత ఎక్కువ లేదా ఎంతవరకు కష్టపడుతున్నారనే విషయం వల్ల ఎలాంటి ఫరక్ పడదు. ఒక స్వీపర్ చాలా కష్టపడతాడు, బిల్డింగ్ మొత్తం క్లీన్ చేసి అతని నడుము పట్టేస్తుంటుంది. ఒక లేబర్ ₹500 రోజు కూలి కోసం తను పడే కష్టం చూస్తే మన కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. అతని శరీరంతో చాలా బరువులు మోస్తూ ఉంటాడు. కానీ వాళ్ళు ఒక సర్జన్ లేదా అకౌంటెంట్ ఎవరైతే రోజు మొత్తం క్యాబిన్లో కూర్చొని ఉంటారో వాళ్ళకంటే చాలా తక్కువ సంపాదిస్తారు. ఇలా ఎందుకంటే మార్కెట్కి ప్రకారం ఒక స్వీపర్ లేదా లేబర్ యొక్క వాల్యూ చాలా తక్కువ ఒక సర్జన్ లేదా అకౌంటెంట్తో పోలిస్తే. ఇలా చెప్తుంటే నాకు మంచిగా అనిపించట్లే, కానీ ఇది ఒక చేదు నిజం. ఒక స్వీపర్ని, లేబర్ని లేదా ఒక వాచ్మెన్ని ఈజీగా రిప్లేస్ చేయొచ్చు. వాళ్ళ పనిని నేర్చుకోవడం కష్టం కాదు, అందుకే వాళ్ళ ప్లేస్ని ఎవరైనా ఎప్పుడైనా తీసుకుంటారు. వీళ్ళ దగ్గర ఒక స్పెసిఫిక్ స్కిల్ లేదు, అందుకే మార్కెట్ వీళ్ళకి ఒక సర్జన్ కంటే ఎక్కువ డబ్బులు పే చేయదు. ఎంత కష్టపడినా పే చేయదు. ఒక సర్జన్ మనుషుల ప్రాణాలు కాపాడతారు. ఆ సర్జన్ అదే ఫీల్డ్లో ఎక్స్పర్టీస్ తెచ్చుకోవడానికి తన జీవితం మొత్తం అంకితం చేస్తారు. కానీ మనం ఇప్పుడే దీని గురించి డిస్కస్ చేసాం. ఒక జాబ్ చేస్తూ తక్కువ సమయంలో ధనవంతులు అవ్వడం సరైన ఈక్వేషన్ కాదు. మరి మనం మన వాల్యూని ఎలా పెంచుకోవాలి? ఈ పెద్ద వాళ్ళైన అంబానీ, అదానీ, నారాయణ మూర్తి, నితేష్ అగర్వాల్, విజయ్ శేఖర్ శర్మ, ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, వీళ్ళందరిలో ఉన్న విషయం ఏంటి? వాళ్ళ వాల్యూ ఇంతలా పెరిగేలా వాళ్ళు ఏం చేశారు? ఒకవేళ మీరు కూడా సేమ్ థింగ్ నిజంగా చేయాలనుకుంటే మొదటి స్టెప్ చాలా సింపుల్. ఒకవేళ మీకు డబ్బులు కావాలంటే ఏదైనా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి. ఒకవేళ ఈ స్టేట్మెంట్ మీద మీరు కొంచెం ధ్యానం పెడితే మీరు రియలైజ్ అవ్వచ్చు, ఈ ప్రపంచంలో ప్రతి కంపెనీ, ప్రతి బిజినెస్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి మాత్రమే డబ్బులు సంపాదిస్తారు.
ఒకవేళ ఒక ప్రాబ్లం సాల్వ్ అయితే డబ్బులు వర్షం పడుతుంది. ఎంత పెద్ద ప్రాబ్లమో అంత ఎక్కువ డబ్బులు దొరుకుతాయి. లక్షల్లో ప్రాబ్లం ఉంటే లక్షల్లో సంపాదించవచ్చు, కోట్లలో ప్రాబ్లం ఉంటే కోట్లు సంపాదించవచ్చు. మీరు ఒకసారి ఆలోచించండి, యూబర్ మరియు ఓలా ఏమైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేశాయా? థియేటర్కి వెళ్ళి లైన్లో టికెట్స్ తీయడం, బుక్ మై షో ఆన్లైన్ టికెట్స్ తీసుకొచ్చింది. ఏ విషయాలు అందరికీ చాలా ఇన్కన్వీనియంట్గా ఉన్నాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఏదైనా మీరు సాల్వ్ చేయగలరా? ఏంటి ప్రాబ్లం ప్రాఫిటబుల్ ఉంటుందా? ఆలోచించండి. ఈ మనీ గేమ్లో ఇంకొక ఫైనల్ స్టెప్ ఉంది. మీరు ప్రాబ్లంకి ఒక మంచి జబర్దస్త్ అండ్ స్కేలబుల్ సొల్యూషన్ వెతకండి. మీ సొల్యూషన్ ఎక్కువ మంది వరకు రీచ్ అవ్వాలి, అండ్ ఎంత ఎక్కువ మంది అయితే అంతమంది లైఫ్ ఎఫెక్ట్ అవ్వాలి. ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసే ఐడియా ఎలా ఉంది? నా ఇది అస్సలు స్కేలబుల్ కాదు. ఎందుకంటే రెస్టారెంట్ యొక్క కస్టమర్ బేస్ లిమిటెడ్ ఉంటుంది. బికాస్ ఆ ఏరియా పీపుల్ మాత్రమే మీ కస్టమర్ అవ్వగలరు. కానీ ఫ్రాంచైజ్ మోడల్ లాంచ్ చేసే ఐడియా ఎలా ఉంది? ఎస్, దట్స్ సర్టెన్లీ స్కేలబుల్. మేబీ మీరు సొల్యూషన్ కోసం సాఫ్ట్వేర్ బిల్డ్ చేస్తున్నారనుకోండి. సో ఒక్కసారి మీరు అది తయారు చేస్తే మీరు దాన్ని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఆన్లైన్లో స్కేల్ చేయొచ్చు. మీకు ప్రొడక్షన్ టెన్షన్ ఉండదు, షిప్పింగ్ టెన్షన్ ఉండదు. దిస్ ఈజ్ వెరీ మచ్ స్కేలబుల్. ఇప్పుడు ఈ స్కేలబిలిటీ ఏదైతే ఉందో అది మీకు ఎప్పటికీ జాబ్లో దొరకదు. కానీ ఇక్కడ ఇంకొక విషయం, మీరు దీని మీద కూడా ఫోకస్ పెట్టాలి. ఏంటి, మీ సొల్యూషన్ మీ టైం కూడా కన్జ్యూమ్ చేస్తుందా? లెట్ సపోజ్ మీరు ఒక గిటార్ ట్యూటర్ 1 అవర్ గిటార్ ట్యూషన్కి 2000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. కంగ్రాట్స్, మీరు కూడా మిమ్మల్ని ఒక జాబ్లోనే ఉంచుకున్నారు. జస్ట్ మీరు ఇలా ఫీల్ అవుతున్నారు ఇది ఒక బిజినెస్ అని, కానీ ఇది కూడా ఒక జాబ్ లాంటిదే. హియర్ అగైన్ ద అమౌంట్ ఆఫ్ మనీ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద అమౌంట్ ఆఫ్ టైమ్ యూ పుట్ ఇన్. మీ ఇన్కమ్ అగైన్ టైం బౌండ్ అయి ఉంటుంది. కానీ మీరు ఒక ఆన్లైన్ క్లాస్ రికార్డ్ చేస్తే దానికోసం ఒక్కసారి కష్టపడితే చాలు, అది 24/7 ఎప్పుడైనా ఎవరైనా దాన్ని చూడగలరు. దెన్ జస్ట్ ఇమాజిన్ ద లెవెల్ ఆఫ్ స్కేలబిలిటీ దిస్ బిజినెస్ వుడ్ హ్యావ్. ఒకవేళ మీ బిజినెస్లో ఏదైనా అవుట్ సోర్స్ చేయగలిగితే, లేదా మీరు చేసే బదులు ఒక ఎంప్లాయీని హైర్ చేసుకుని చేయగలిగితే, అస్యూమింగ్ ఇట్ ఫైనాన్షియల్లీ సౌండ్స్ గుడ్ టు యూ, మేక్ సెన్స్ టు యూ, అయితే మీరు అది చేయండి. మొత్తం పనంతా మీ షోల్డర్స్ మీద వేసుకున్న అలవాటు ఉంది కదా, అది నిజంగా చాలా వర్స్ట్ హ్యాబిట్. మీకు ఎప్పటి వరకు అయితే ఈ వర్క్ నేనే చేయగలను, నా అంత బాగా ఎవరు చేయలేరు అనుకుంటారో, అప్పుడు మీకన్నా మంచిగా చేసే వాళ్ళని వేరే వాళ్ళు హైర్ చేసుకుంటారు. సో ఒక్కసారి మీరు సొల్యూషన్ డిస్కవర్ చేశాక మీ సొల్యూషన్ మార్కెట్లో ప్రతి చోటికి, ప్రతి ఊరికి, ప్రతి మనిషి దగ్గరికి అది వెళ్ళేలా చేయడం. అండ్ ఈ పని మీరు ఒక్కరు చేయలేరు. అందుకే ఎంత ఫాస్ట్గా కుదిరితే అంత ఫాస్ట్గా ఒక టీమ్ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేయండి అండ్ డెలిగేట్ చేయడం స్టార్ట్ చేయండి. ఒక్కసారి మీ ప్రాఫిటబుల్ బిజినెస్ స్మూత్లీ రన్ అవ్వడం స్టార్ట్ అయ్యాక, కరెక్ట్ సిస్టమ్ అండ్ కరెక్ట్ ప్రాసెస్తో పాటు, దెన్ కంగ్రాచులేషన్స్, టైం వచ్చింది మీ కష్టానికి ఫలితం అనుభవించడానికి. పార్ట్ 4. ఇక్కడ నుండి మీ దగ్గర 2 చాయిసెస్ ఉన్నాయి. అయితే మీ బిజినెస్ని రన్ చేయండి, పెద్దది చేయండి అండ్ ప్రాఫిట్స్ ఎంజాయ్ చేయండి, లేకపోతే మీ కంపెనీని ఒక మంచి వాల్యుయేషన్కి సెల్ కూడా చేయొచ్చు. దిస్ ఈజ్ హౌ అక్విజిషన్ ఇస్ డన్. ఎలా అయితే ఇన్స్టాగ్రామ్ని $1 బిలియన్ అండ్ వాట్సాప్ని $19 బిలియన్ ఫేస్బుక్ ఎక్వైర్ చేసిందో, అలానే పేపాల్ని 1.5. పార్ట్ 5. ఈ హార్డ్ వర్క్ అంతా కేవలం డబ్బు కోసం అయితే కాదు. మీరందరూ దీన్ని ముందే వినుంటారు. మనీ ఈజ్ జస్ట్ ఏ పీస్ ఆఫ్ పేపర్ అండ్ దట్స్ ట్రూ. ఇట్స్ నథింగ్ మోర్ దెన్ ఏ నెంబర్ ఆన్ స్క్రీన్. మనీకి వాల్యూ అప్పటి వరకు ఉంటుంది ఎప్పటి వరకు అయితే దీని వాల్యూ మీద మనం నమ్మకం పెట్టుకుంటామో. ఈ పూర్తి వీడియోలో అన్నిటికంటే ఇంపార్టెంట్ లెసన్ డబ్బు ఎలా సంపాదించాలని అస్సలు కాదు, బదులుగా దీని గురించి, మోస్ట్ వాల్యుబుల్ అండ్ అల్టిమేట్ ప్రీషియస్ రిసోర్స్ గురించి. దేన్నైతే మనం ఎంత ట్రై చేసినా కంట్రోల్ చేయలేం, అదే మన టైం, సమయం. ఒక్కసారి అయిపోతే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా మళ్ళీ రాదు. టైం చాలా ఇంపార్టెంట్ అండ్ సమయం అందరికీ లిమిటెడ్. సో ఈ లిమిటెడ్ టైంలో ఒక మేజర్ పార్ట్ని మీకు ఇష్టం లేని జాబ్ చేస్తూ వేస్ట్ చేయడం ఒక కరెక్ట్ డెసిషనా? మీరు లీడ్ చేయాలనుకున్న లైఫ్ కూడా లీడ్ చేయడానికి మీకు అది సరిపోదు. మీకు నిజంగా ఈ లైఫే కావాలా? రిపీట్ మోడ్లో వర్క్కి వెళ్ళడం, పని చేయడం, ఇంటికి రావడం, టీవీ చూడడం, పడుకోవడం, నెక్స్ట్ డే మళ్ళీ లేచి అవే పనులు రిపీట్, రిటైర్మెంట్ వరకు అదే సేమ్ ప్రాసెస్ రిపీట్. బహుశా మీరు ఇదే లైఫ్ని నిజమని నమ్మి మీరు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. మేబీ మీ దగ్గర ఇది తప్ప వేరే ఏ ఆప్షన్ లేదు, ఈ దాన్ని ఫాలో అవడం తప్ప. ఒకవేళ ఇదే కారణమైతే ఇంకే ప్రాబ్లం లేదు. ఐ బిలీవ్ ఈ వీడియో మిమ్మల్ని ఎంటర్టైన్ చేసి ఉంటుంది అండ్ కొంచెం షిఫ్ట్ మీ పర్స్పెక్టివ్లో తెచ్చుంటుంది. కానీ ఇదే వీడియో చూస్తున్న వాళ్ళలో ఇంకొంతమంది ఎవరైతే ఈ వీడియోలో చెప్పిన ఒక్కొక్క లైన్ సరిగ్గా అర్థం చేసుకుని ఉంటారో వాళ్ళు నిజంగానే అంతా మార్చేయడానికి ప్రయత్నిస్తారు. డబ్బు గురించి ఎప్పుడు ఆలోచించాల్సిన అవసరమే లేని లైఫ్ని లీడ్ చేసేలా వాళ్ళు డిజైన్ చేసుకుంటారు.
నేను మీకు మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నా, డబ్బు వెనక్కి పరిగెట్టడం ఆపేయండి. కేవలం ప్రాబ్లమ్స్ వెనక్కి పరిగెట్టండి అండ్ వాటికి సొల్యూషన్స్ వెతకండి. ఇదే సరైన దారి. మీ కళ్ళలన్నిటికీ తాళం ఉంది. ఒకవేళ మీకు నిజంగా మనీ గురించి టెన్షన్ లైఫ్లో ఎప్పటికీ ఉండకూడదు అనుకుంటే, ప్రాబ్లంకి సొల్యూషన్ వెతకడం మీ లైఫ్ యొక్క బిగ్గెస్ట్ పర్పస్గా చేసుకోండి. ఒక మీనింగ్ఫుల్ గోల్, ఒక మీనింగ్ఫుల్ స్ట్రగల్ ఫర్ సంథింగ్ సబ్స్టాన్షియల్ అండ్ సంథింగ్ వెరీ ఇంపాక్ట్ఫుల్. నాకు తెలీదు ఈ దారికి చివరిలో మీరు హ్యాపీగా ఉంటారో లేదో, అండ్ నాకు ఇది కూడా తెలీదు మీరు సాటిస్ఫైడ్ ఫీల్ అవుతారో లేదో. దీనికి ఆన్సర్ మీకు మీరే ఇవ్వగలరు. కానీ ఇది మాత్రం తెలుసు, ఒకవేళ మీ స్ట్రగుల్ మీనింగ్ఫుల్ అయితే, ఒకవేళ ఈ స్ట్రగుల్ వల్ల ఏమైనా ఇంపాక్ట్ వస్తుంటే, దీనికి వరల్డ్ని చేంజ్ చేసే పొటెన్షియల్ ఉంటే, మీరు మీ స్ట్రగుల్ని హ్యాపీగా అనుభవించాలి. ఈ స్ట్రగుల్ని ఖచ్చితంగా పర్స్యూ చేయాలి. అండ్ ఇదే ఫైనల్లీ మీరు ధనవంతులు అవ్వడానికి దారి. నేను స్ట్రాంగ్లీ రికమెండ్ చేస్తున్నా, ఇలాంటి నాలెడ్జ్ కోసం ఎంజే డిమార్కో రాసిన బుక్స్ చదవండి. అండ్ నేను మీకు ఒకసారి మళ్ళీ గుర్తు చేయాలనుకుంటున్నా, అండ్ ఇది ఫ్యాక్ట్, చాలామంది వేరే రీజన్స్ వల్ల ఎప్పుడు సక్సెస్ఫుల్ అవ్వలేరు. కానీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఫెయిల్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఫెయిలింగ్ ఫాస్ట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ థింగ్ ఈస్ ద బెస్ట్ ప్రిన్సిపల్ దట్ హెల్ప్డ్ మీ అలాట్ ఇన్ మై జర్నీ. అండ్ ఒకవేళ మీరు ఇప్పుడు బిజినెస్ రిలేటెడ్ కాకుండా వేరే ఏమైనా చేస్తున్నారు, బట్ మీకు మనీ సంపాదించాలని ఉంది, దెన్ జస్ట్ ఆస్క్ యువర్ సెల్ఫ్, విచ్ ప్రాబ్లమ్ యామ్ ఐ సాల్వింగ్? నేను ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నా, ఏ ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేయగలను? ఈ క్వశ్చన్ మీకు మీరు అడిగితే, మీకు మీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే అమేజింగ్ ఐడియాస్ దొరకచ్చు. మీరు ఏది చేసినా దాన్ని వేరే వేలో మానిటైజ్ చేయగలుగుతారు. లైక్ మీరు జాబ్ చేస్తున్నా కూడా, ఒకవేళ మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలో ఎక్స్పర్ట్ అయితే, మీ ప్రమోషన్ చాలా తొందరగా రావచ్చు. ఈ వీడియో ఈ మెసేజ్తో ఎండ్ చేద్దాం. దేన్నైతే నేను ఈ వీడియోలో చాలాసార్లు రిపీట్ చేశాను, మనీ వెనక్కి పరిగెట్టొద్దు, ప్రాబ్లమ్స్ వెనక్కి పరిగెట్టండి. ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ వెతకడం వెనక్కి పరిగెట్టండి. దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. జస్ట్ చేస్ ద సొల్యూషన్. ఫైనల్లీ మీరు ఈ వీడియో అనుకొచ్చారు. థ్యాంక్ యూ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఈ వీడియో అన్వర్క్ చూసినందుకు. అండ్ ఇప్పుడు ఒకవేళ ఈ వీడియో జెన్యూన్గా మీ లైఫ్లో వాల్యూ యాడ్ చేస్తే, మీరు నిజంగా వీడియో ఎంజాయ్ చేస్తే, డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్. కమెంట్స్లో మీ వ్యూస్ని ఈ టాపిక్ మీద కమెంట్ చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే, ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ హెల్ప్ఫుల్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలానే ఈ వీడియోని మీతో పాటు రీచ్ అవ్వాలనుకున్న ఒక్క ఫ్రెండ్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. This is Lokesh signing off.